యాక్సిడెంట్లో గాయపడిన మీ కుటుంబ సభ్యుడు చనిపోయాడని పోలీసులు బంధువులకు డెడ్ బాడీని అప్పగించారు. దీంతో బంధువులు విషాదంతో దహన సంస్కారాలకు సిద్ధం చేసుకున్నారు. చివరి నిమిషంలో ఆ మృతదేహం తమ కుటుంబ సభ్యుడిది కాదని గుర్తించి డెడ్ బాడీని తీసుకుని ఎంజీఎం హాస్పిటల్కి వచ్చారు. మొదట డెడ్ బాడీ మారిందని భావించారు. కానీ తీరా ఎంక్వైరీ చేస్తే మరో ట్విస్ట్ బయటపడితే చనిపోయాడనుకున్న వ్యక్తి హాస్పిటల్లోనే చికిత్స పొందుతూ కనిపించడంతో అందరూ అవాక్కయ్యారు. ఈ విచిత్ర ఘటన వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో జరిగింది. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామంలో డెడ్ బాడీ మారిన ఘటనలో జరగాల్సిన దహన సంస్కారాలు ఆగగా చనిపోయాడని భావించిన కుమారస్వామి బతికే ఉన్నాడు. మైలారం గ్రామానికి చెందిన గోక కుమారస్వామి అనే వ్యక్తి వివాహానికి ముందే బతుకు తెరువు కోసం ముంబైకి వెళ్లాడు. అక్కడే రమ అనే యువతితో వివాహమైంది. వారికి ఒక కుమార్తె కూడా ఉంది. కుమారస్వామి రమ దంపతులు 20 ఏళ్ల కిందట విభేదాలతో విడిపోయారు. రమ మైలారంలో ఉంటుండగా మతిస్థిమితం సరిగా లేక కుమారస్వామి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో యాచకుడిగా బతుకుతున్నాడు. 3 రోజుల కిందట తొర్రూరులోని బజాజ్ షోరూం దగ్గర అపస్మారక స్థితిలో ఉన్న కుమారస్వామిని స్థానికులు పోలీసులు 108 సాయంతో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న కుమారస్వామి మృతి చెందాడని మార్చురీ నుంచి తొర్రూరు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో కుమారస్వామి భార్య రమ వారి కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆసుపత్రికి రాగా తొర్రూరు పోలీసులు శవ పంచనామా నిర్వహించారు. తర్వాత ప్యాక్ చేసి అంబులెన్స్ లో డెడ్ బాడీని పంపించారు. తీరా దహన సంస్కారాలు చేద్దామని ప్యాక్ విప్పిన కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు. కుమారస్వామి చేతిపై శ్రీ అనే పచ్చబొట్టు ఉండేది. అది లేకపోవడాన్ని కుటుంబ సభ్యులు స్థానికులు గమనించారు. చివరికి మృతదేహం వేరే వ్యక్తిది అని గుర్తించారు. అదే వాహనంలో తిరిగి ఎంజీఎం మార్చురీకి తరలించారు. కుటుంబ సభ్యులు అక్కడి సిబ్బందిని ప్రశ్నించడంతో విషయం బయటకు వచ్చింది. మా బావ సీరియస్గా ఉన్నాడని తొర్రూరు నుంచి వర్ధనపేట హాస్పిటల్కి పంపించారు. పంపించిన తెల్లారి నేను వర్ధనపేట హాస్పిటల్ పోయి గవర్నమెంట్ హాస్పిటల్ పోయి చెకప్ చేసినాక వాళ్ళు పంపించారు. ఎంజిఎం పంపించినాక మా అక్క ఫోన్ చేసి ఎంజిఎం పోయి 2 గంటల సేపు ఎంకులాడిను. రాత్రి ఇంటికి వచ్చినాక 11 బావుకు చచ్చిపోయింది అని ఫోన్ చేసి ఇప్పుడు ఫస్ట్ పేషెంట్గా ఉన్నప్పుడు చూసిన శవం ఈ శవం డిఫరెన్స్ ఉంది. నేను ఆఖరికి అడిగితే నిన్న గోక కుమారే చచ్చిపోయి 48 గంటలు అవుతాను అని చెప్పి ఈ శవం ఆయన ఆ మనిషి కాదు గోక కుమార్ కాదు అని అంటే వాళ్ళ రివర్స్ వెనుక పోయి ఎంఎంలో ఒప్పచెప్పినాను. ఎంజీఎం హాస్పిటల్లో మరో ట్విస్ట్ బయటపడింది. చనిపోయాడని భావిస్తున్న కుమారస్వామి బతికే ఉన్నాడు. తన భర్త మృతదేహాన్ని తీసుకోవడానికి భార్య కుటుంబ సభ్యులు మరోసారి మార్చురీకి వచ్చారు. అక్కడ కుమారస్వామి డెడ్ బాడీ లేకపోవడంతో అతను చికిత్స పొందుతున్న వార్డుకు వెళ్లారు. అక్కడే కుమారస్వామి చికిత్స పొందుతున్నాడు. అధికారుల సమన్వయం లోపంతో ఈ ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన వ్యక్తి ఎవరు, తాము హాస్పిటల్లో చేర్పించిన సమయంలో చనిపోయిన తర్వాత చేసిన శవ పంచనామాలో వివరాలు పోలీసులు సరిగ్గా చూసుకోకపోవడంతో మొత్తం గందరగోళానికి దారితీసింది. పోలీసుల వల్లే ఈ సంఘటన చోటు చేసుకుందని ఎంజీఎం హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్ తెలిపారు. ఒక బాడీ బదులు ఇంకో బాడీ ఇచ్చిన ఏదైతే అడ్వాన్స్ న్యూస్ ఉందో దాని గురించి పండుకున్న నిద్రపోతున్నాడు అని చెప్పేసి అక్కడ ఉన్న షోరూమ్ వారు పోలీస్ వారికును అంబులెన్స్ వారికి ఇంటిమేట్ చేస్తే అక్కడ నుంచి వారు చికిత్స చేసి ఇలాంటి అన్నోన్ కేసులు అన్నీ ఎక్కడ దగ్గరలో ఉన్న వార్డుకి షిఫ్ట్ చేయడం జరిగింది. అదే రోజు 9/7/2025 రోజున మనకు ఖమ్మం వెళ్ళు రైల్వే ట్రాక్ అతను చనిపోవడం జరిగింది. అక్కడ నుంచి మార్చరీకి తీసుకెళ్ళడం జరిగింది. ఏ అన్నాన్ బాడీ కూడా ఎవరికి ఇవ్వడం జరగదు. ఇట్ ఈస్ ఓన్లీ ద పోలీస్ హూ హ్యాస్ టు రిసీవ్ ది డెడ్ బాడీ. చనిపోయిన వ్యక్తి ఎవరనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలోనే అధికారులు ఎంక్వైరీ చేయగా ఈ నెల 9వ తేదీన వరంగల్ ఖమ్మం ఫ్లైఓవర్ రైల్వే ట్రాక్ పై లభ్యమైన గుర్తు తెలియని మృతదేహం ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఆ డెడ్ బాడీనే కుమారస్వామిగా భావించి బంధువులకు అప్పగించారు. ప్రస్తుతం ఆ గుర్తు తెలియని వ్యక్తి ఎవరనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇదే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎంజీఎం సిబ్బంది, రాయపర్తి పోలీసుల తీరుపైన తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.